సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడే తన భాగ్యతను మనకు అనుగ్రహించున్నారు. మన గొప్ప వరమని కాదు, యోగ్యులమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క గొప్ప విధానాన్ని బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. లేకపోతే ఎప్పుడో మనం అంతమైపోయే వాళ్ళం, ఎప్పుడో ఈ భూమి మీద నుండి మనం మరుగు చేయబడే వాళ్ళం. కానీ దేవుని యొక్క కృపా భాగ్యత మనల్ని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క కనికరం మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన యొక్క కృపా భాగ్యతే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది. దినం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా 2-3 విషయాలు చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసిందే, క్రైస్తవులందరికీ కూడా చాలా వేదనకరమైంది, బాధాకరమైంది. మన తోటి సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయి దాదాపుగా 14 దినములు ఈ దినానికి అయిపోయినాయి. ఇప్పుడు వారికి కూడా దీనికి తగినటువంటి స్పందన అనేది కనబడట్లేదు. అనగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. ఇంకను మన ప్రభుత్వం వారు, మన పోలీస్ శాఖ వారు దాని గురించి ఇంకా అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఈ అన్వేషణ జరుగుతున్నటువంటి ఘటనలో అనేక మాధ్యమిక ద్వారా కొన్ని ఛానల్స్ తప్పుడు యొక్క మాటల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేసి వారికి ఎవరిచ్చారో ఈ దినానికి కూడా వారి దగ్గర రాబట్టడానికి పోలీస్ శాఖ వారు అయితే ప్రయత్నం చేయట్లేదు. అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అనగా పైన ఒక మాట, లోపల ఒక మాటగా ఉంటున్నట్లుగా క్రైస్తవులు అనుకుంటున్నారు. ఇది బాధతో చెప్తున్నాను. ఏదో ఒక కుట్రపూరితంతోనో, ఒక ఆశపూరితంతోనో, ఒక రెచ్చగొట్టే విధానంతో కాదు. కానీ ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు అంతా కూడా వేదనకరంగా ఉంటున్నాయి. 14-15 దినములు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ దినం వరకు దాని గురించినటువంటి పూర్తి సమాచారం అనేది ప్రభుత్వం నుండి, పోలీస్ శాఖ వారి దగ్గర నుండి ఇంకా రాలేదు. రెండోదిగా చూసినట్లయితే అన్య మతస్థులు పరిశుద్ధ లేఖన గురించి చాలా భయంకరమైన మాటలు మాట్లాడితే దాని గురించి రాజమండ్రి పోలీసు శాఖ వారికి అక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ కలిసి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అయ్యా, ఈ విధంగా మా పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, మాకున్నటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టున్నారు, చాలా భయంకరంగా మేము పూజించే దేవుని అంటున్నారు అని చెప్పి వారికి కేసు పెడితే, ఈ దినం వరకు కేసు వారి గురించి పోలీస్ శాఖ వారు కానీ, ప్రభుత్వం గారు కానీ ఎటువంటి వారి మీద చర్య తీసుకోలేదు. కానీ నా తమ్ముడు అజయ్ తను రోషంతో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. 3వ తారీఖున పెట్టారు అంట. నిర్ధారణ వచ్చి 5వ తారీఖున వచ్చి తను తీసుకొని వెళ్ళి ఉన్నారు. అంటే ప్రభుత్వాలు వారు ఏర్పాటు చేయడం కొరకు క్రైస్తవ మందిరాల్లోకి వచ్చి మేమున్నాము, మీకు తోడుగా మేము ఉన్నాము, మీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టమైనా వచ్చినా మా దగ్గరికి వచ్చేయండి, మీ పరిస్థితులన్నిటిని మార్చివేస్తాము, మీకు చేదోడు వాదుడుగా మేము నిలబడతాము అని చెప్పి ఎంత గొప్పగా బలిపీఠాల మీద నిలబడి వాగ్దానాలు చేస్తారు. కానీ నేను ఆ రాజకీయ నాయకు గురించి నేను అనట్లేదు. కానీ నా తోటి సేవకులైనటువంటి సేవకులు వారికి అనుగులైపోయి, వారికి తొత్తులైపోయి బలిపీఠాల మీదకి పిలిపించి వారిని నిలబెట్టి మాటలు చెప్పిస్తున్నారు. అది ఎంతో వేదన. ఈ దినము క్రైస్తవులు పడుతున్నటువంటి బాధల గురించి ఒక్క వ్యక్తి అయినా స్పందించగలుగుతున్నాడా? నేను ఏ ఒక్క ప్రభుత్వానికి నేను బానిసను కాదు. నాకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్ స్వాతంత్రం, నాకు చట్టం ఇచ్చినటువంటి స్వాతంత్రతను బట్టి నేను కొద్ది వేదనతో మాట్లాడుతున్నాను. వారు పిలిపించి అంత ఇదిగా ప్రమాణాలు చేపిస్తారే, ఈ దినము ఏ సేవకుడు పెద్ద పెద్ద సేవకులు అందరూ ఇది మా వరకు రాలేదు, మాకు కలగలేదు, మాకు ఇంకా సంబంధం లేదు అనేటువంటి వారిగానే ఉన్నారు. అదే నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం సేవకులు ఎవరు మాట్లాడరా అని చెప్పి ఎంత గొప్ప ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ ఒక దీన సేవకుడు చాలా రోషంతో, తమ్ముడు నేను చాలా దినాలు పాల్గొతున్నాను, తన ఆయన ఉన్నది ఉన్నట్లు లేని కలిగించి మాట కూడా
మనం ఇంకా ఈ లోకస్తులకి క్రైస్తవ సేవకులు కానీ క్రైస్తవ విశ్వాసాలు కానీ తొత్తులైపోయి ఒక పార్టీకి బానిసలైపోతే మన బ్రతుకులు అలానే ఉంటాయి. ఇది వేదంతో చెప్తున్నాను, నా ఉదయం వేదంతో నేను చెప్తున్నాను. బానిసగా మనం అయిపోతున్నాం. వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ అవసరం వాళ్ళు వాడుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఈ దినం వెళ్ళి పలకరిస్తే వాళ్ళు అంటున్నది స్పందన అనేది వారి దగ్గర నుండి రావట్లేదు. నిలబడి నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో చదివేశాను, నాకు అదాన్ని చెప్పినటువంటి నాయకులు ఈ దినంన వారి యొక్క విధానాలు మారిపోయినాయి, వారి మాట. కాబట్టి క్రైస్తవులకు ఇప్పటికైనా సిగ్గు రావాలి, ఇప్పటికైనా అవమానంగా ఎంచండి. ఏ ఒక్క నాయకుడు వారిని ఎక్కడ పరిధిలో ఉంచాలో అక్కడ పరిధిలో వస్తే క్రైస్తవుడు యొక్క తీసి ఎక్కిస్తే మన అధపాతాలకి తొక్కేసినటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకొని దేవునికి స్థానం ఇవ్వండి. పరిశుద్ధ దేవుని గురించి ఒక మాట నేను చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్తాను. పూర్వకాలం నందు ఒక పరిశుద్ధ స్థలానికి రావాలి అని అంటే వాడు ఎంతో పవిత్రంగా వాడు దేవుని దగ్గర శుద్ధి చేయబడాలి. అప్పుడు కానీ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంకైతే ఎవ్వడు వెళ్ళటానికి కూడా సాహసం చేసేవాడు కాదు. ఎందుకంటే అంత పవిత్రంగా ప్రదేశాన్ని వచ్చేవారు. ఈ దినమ్మ దేవుని మందిరంలోకి వచ్చేస్తున్నారు, పరిశుద్ధమైనటువంటి ఆ బలిపీఠాన్ని ఎక్కి వారి ఇష్టానుసారంగా వారు ప్రబోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి అవకాశం ఇస్తున్నది వాళ్ళని అన్ను కానీ క్రైస్తవ సేవకులు. ఈ సేవకుల యొక్క విధానాలు మారాలి. అధికారులను మనం గౌరవించాలి. అవును, మనం మన అధికారులను గౌరవించాలి. మనం ఓటు వేసి వాళ్ళని గెలిపించాము, అట్లనే రాజ్యాంగాన్ని బట్టి మన అధికారులని మన ప్రభుత్వాలు మనం గౌరవించాలి. నిజమే, మన ప్రభుత్వాలు చాలా గొప్ప ప్రభుత్వాలు. కానీ ఇదిన్న ఏ ప్రభుత్వాలు క్రైస్తవుడు వెంట ఉన్నాయి. ఇదిగో నిలబడి ముఖ్యమంత్రులుగా నిలబడి ఏదో బైబిల్ వాక్యాన్ని చదివేస్తే ఇదిగో పలానా వ్యక్తి బైబిల్ వాక్యాన్ని చదివేశాడు అని ఆరాటపడిపోయేటువంటి పిచ్చి క్రైస్తవులు మనం. అది కాదు, వాళ్ళు వేషధారణతో బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, మరలా పక్కకెళ్ళి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు. తప్పు కాదు, వాళ్ళ విధానాలు చాలా పర్ఫెక్ట్. దే హ్యావ్ దేర్ పర్ఫెక్ట్నెస్ ఇన్ టువర్డ్స్ దేర్ గాడ్. బట్ మన క్రైస్తవుల గురించి ఏంటి? మనం కూడా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలని సహృదయంతో మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఎందుకనంటే మనము మన సేవకుని పోగొట్టుకున్నాం. క్రైస్తవుల మీద అబండాలు, చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా ఏదేదో తన భార్యను కూడా కించపరిచి, సహోదరి జెసికాను కూడా చాలా కించపరిచి మాట్లాడుతున్నారు. ఇవన్నీ సౌఖ్యం కాదు. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా ఉంటే కూర్చొని సహోదరుడు మనము దాన్ని సంభాషించి దాన్ని సరి చేసుకుని అందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్తే అది నిజమైన మానవత్వం. అంతేకాని ప్రాణాన్ని తీయడం కానీ, లేకపోతే ఇతరులను కించపరిచి మాట్లాడటం కానీ, ఇతరులను హేళన చేసి మాట్లాడటం కానీ అది ఏమాత్రం కూడా మానవులుగా అది తగదు. నీకు ప్రమాదం జరిగితే నీకు ఎక్కించే రక్తము ఒక క్రైస్తవుడు, అది క్రైస్తవుడు రక్తము అంటే నువ్వు ఎక్కించుకోకుండా ఆగలవా? ఎక్కించుకుంటావు కదా. ఆ నిమిషంలో నా ప్రాణం కాపాడబడాలి అని ఒక బలం ఇది ఉంటుంది కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తము అభిప్రాయాలు మనుషులకు తేడా ఉండొచ్చు. కానీ మనందరం కూడా ఒక మానవులమి అని గుర్తిరిగి మనం ఒక ప్రాణాన్ని ఇవ్వలేము కాబట్టి ప్రాణాన్ని తీసే అధికారం కూడా మనకు లేదు మనం గుర్తిరిగి ఇప్పటి నుండి అయినా దయచేసి క్రైస్తవుల పట్ల, అన్య సహోదరుల పట్ల అందరం ఒకరికొకరు అన్యతమ్ముల వలె ఈ భూలోకంలో మనం జీవిద్దాం. జీవించినప్పుడు ఎవరు చనిపోయినా మనకు గురించి నలుగురు ఆలోచించే విధానంలోకి మన పరిస్థితులు వెళ్తాయి. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఆఖరిగా చూసినట్లయితే నా తమ్ముడు అజయ్ బాబు గురించి ప్రార్థన చేయండి. ఆ సహోదరుడు ఎంతో రోషంతో దేవుని పరిచర్య చేస్తాడు. విజయ్ కుమార్ బ్రదరు, అదేవిధంగా హనీ జాన్సన్, ఇట్లా అనేక మంది రోషంతో దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా అన్య సహోదరులు ఉన్నారు. వారి యొక్క అభిమతం గురించి వారు ప్రాకులాడుతున్నారు. వాడు కూడా సజీవమైన మార్గాన్ని తెలుసుకున్నట్లుగా మన అధీన ప్రార్థనలు వారి గురించి ప్రార్థించారు. ఈ మాటలు దయతో మీరు అంగీకరిస్తారని చెప్పుకుంటూ దేవుని యొక్క మాటలోకి మనం వెళ్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు
రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎరుగు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిందాక. ఈ చెప్పబడినటువంటి మాటల గురించి చూద్దాం. ఇక్కడ విశ్వాసము గురించి తెలియచేయబడుతున్నది. విశ్వాసము ఆ దేవుని ద్వారా కలుగుతుందంటే క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము. మన విశ్వాసము క్రీస్తు యేసునందుంచవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? రక్షణార్థమైనటువంటి జ్ఞానము మనం నేర్చుకునే వారుగా ఉండాలి. రక్షణ అనగా ఏదో నీటిలో బాప్తిస్మం తీసుకున్నాను కదా అప్పటితో నేను రక్షించబడ్డాను అని అంటే అది కాదు. మన యొక్క జీవితము మార్పు చెందబడాలి, మన మనసు మార్చబడాలి, మన యొక్క బ్రతుకు మార్పు చెందబడాలి, మన ఆలోచన విధానం మార్చబడాలి, మన యొక్క హావభావాలు మార్చబడాలి, మన యొక్క ఆలోచన విధానం మార్చబడాలి, మన చూపులు మార్చబడాలి, మన మాట తీరు మార్చబడాలి, మన యొక్క అగోచరమైనటువంటి ఉదయం ద్వారా ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు అన్నీ కూడా మార్చబడాలి. ఎందుకంటే మనుషుల బాహ్య రూపాన్ని చూస్తాడు కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్త కలిగి సరైనటువంటి విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి నిజమైనటువంటి రక్షణ జ్ఞానం మనం పెంపొందింప చేసుకోవటం మాత్రమే కాదు. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే 15వ వచనం మనం ఏం చేయాలో తెలుసా? మనం దాన్ని ఎరిగిన వరం కాబట్టి దానిని నేర్చుకొని దాని యందు ప్రతిష్ఠ చేయబడి దాని యందు మనం ముందుకు కొనసాగాలి. ఎట్లా తెలుసా? నిలకడగా మనం ఉండాలి. ఎప్పుడైతే నిలకడగా మనం ఉంటామో దాని యందు ముందుకు కొనసాగించబడతాం. ఎప్పుడైతే మనం నిలకడగా ఉంటామో దాన్ని మనం అవలంబించే వారుగా ఉంటాం. దాన్ని యందు ఎప్పుడైతే నిలకడగా ఉంటామో దానిని మన జీవితంలో ప్రతిష్ఠించుకునే వారుగా మనం ఉంటాం. కాబట్టి విశ్వాసం అనేది మనలో కలగటము, దాని ద్వారా రక్షణ అనే జ్ఞానాన్ని మనం పొందుకొని దాని యందు నిలిచి ఉండి దాన్ని మనం స్వతంత్రించుకొని స్థిరత్వాన్ని పొందుకునే వారుగా ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. చూద్దాం రండి. ఎందుకనగా దేవుని వాక్యం మనకి జ్ఞానం వచ్చేది ఏదో తినడం వలన, తాగడం వలన, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయటం వలన కాదు, కానీ దేవుని వాక్యం వలన మనకి జ్ఞానం కలుగుతుంది అని పరిశుద్ధ లేఖన గ్రంథం నీకు నాకు ప్రబోధిస్తుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలములను, ఆలోచనను శోధించుచున్నది. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం రెండంచులు గల వాడిగల ఖడ్గం అని చెప్పి దాన్ని గుర్తెరిగి ఆ రెండంచుల ఖడ్గం కనుక అది వాడిగా ఇంకా రెండంచులు అదైతే కనుక కొద్దిగా గుచ్చుకోపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము హృదయాన్ని గుచ్చుకుని దాన్ని పరిశీలించేది, దాన్ని మనం సరిచేసేటువంటిది దేవుని యొక్క వాక్యమైనది. ఎప్పుడు ఆ వాక్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతామంటే విశ్వాసం నందు మనం కాపాడుకున్నప్పుడు, విశ్వాసం నందు మనం ప్రతిష్ఠిత చేయబడినప్పుడు, నిజ జ్ఞానముతో కూడుకున్న రక్షణ మార్గంలో మనం నిలిచి ఉన్నప్పుడు, దానిని మనం స్వతంత్రించుకున్నప్పుడు మనము దాని అందు నిలిచిండే వారుగా ఉంటాం. ఎప్పుడు మనం నిలిచుంటాం అనంటే ఈ లోకంలో మనం ఉన్నటువంటి అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. మన సహోదరులు సిక్కు వారికి ఆది గ్రంథ అనేది ఉన్నది కదండి. జైన్ వారికి అదన్ సూత్ర అని ఉంది. ఖురాన్ వారికి, ముస్లిం వారికి ఒక ఖురాన్ అనేది వారికి ఉన్నది. ఇంకా చూసినట్లయితే హిందూ మన అన్ని సహోదరులకి చూసినట్లయితే రామాయణ, భారతాలు ఉన్నాయి. బౌద్ధులకి చూసినట్లయితే సూత్ర. ఈ విధంగా వారి గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథాలు అన్నిటికంటే కూడా ఇవన్నీ కూడా వారి మత గ్రంథాలు. కానీ నేను ప్రకటించినటువంటి గ్రంథంలో వై బైబిల్ సే యాజ్ ఎ హోలీ అని అంటే కొన్ని విషయాలు చెప్పాలని చెప్పడుతున్నాను. ఈ యొక్క భూలోకంలో ఈ మత గ్రంథాలన్నిటికంటే కూడా నేను ప్రకటించిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడింది. నంబర్ 1 చూసుకున్నామండి. దేని వల్ల ఈ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్నది అని అంటే పరిశుద్ధమైన దేవుని గురించి ఇది తెలియచేస్తుంది. అపవిత్రమైనటువంటి దేవుడు కాదు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయనలో మారి మీద అంకితమైన
తెల్ల కాగితమైన ఒక చిన్న మచ్చ ఉంటుందేమో కానీ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఇంత మచ్చ కూడా లేదు, ఆయనలో లేదు. కాబట్టి ఈ దినం వరకు కూడా అనేక మంది వేరే వేరే విధాలుగా దేవుణ్ణి కించపరుస్తున్నప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడు అని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి ఉన్నాడు. నో వన్ హెస్ నాట్ ప్రూవ్డ్ టిల్ నౌ దట్ హీ ఈస్ నాట్ ఎ హోలీ పర్సన్. గాడ్ ఓన్లీ గివెన్ ది ఛాలెంజ్ దట్ ఐఎమ్ ది హోలీ, ఆయన పరిశుద్ధుడు అని ఒక ఛాలెంజ్ ఇచ్చి ఉన్నారు. ఇదే అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి తను పరిశుద్ధతను గురించి ఆయన కనపరుచున్నాడు. ఏ విధంగా? తన జీవితం ద్వారా, తన యొక్క తలంపుల ద్వారా, తన నడవడిక ద్వారా, తన క్రియల ద్వారా, తన చూపుల ద్వారా, తన మాట తీరు వల్ల తన పరిశుద్ధతను తను కనపరుచున్నాడు. కానీ ఏ యొక్క గ్రంథాలు కూడా పరిశుద్ధ గ్రంథం పిలువబడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే కనుక పాపం గురించి, నైతిక విలువ గురించి తెలియచేసింది కేవలం ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం మాత్రమే. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు పాపము అనగా ఏదైతే చేయవలసిన జీవితం జీవించాలో ఆ జీవితం కాకుండా వేరే జీవితంలోకి వెళ్ళినది పాపము. అంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని నా దేవుని యొక్క గ్రంథం, నేను ప్రకటిస్తున్నటువంటి జీవ గ్రంథం తెలియచేస్తుంది. ఆ జీవ గ్రంథము పాపమును గురించి తెలియచేస్తూ అంత మాత్రమే కాదు, కానీ మనలో ఉన్నటువంటి నైతిక విలువలు, ఏ విధంగా నైతిక విలువను కలిగిన వారికి మనం ఉండాలి, నైతికతను మనం కాపాడుకోవాలో, నైతికంగా మనం జీవించాలో అది తెలియచేస్తున్నది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. ఇదిగో ఆజ్ఞాతిక్రమమే పాపము అని అంటుంది. నీ తల్లిదండ్రులను సన్మానించమని అంటుంది. విగ్రహారాధన చేయకూడదు అని అంటుంది. ఇరుగు పొరుగు వారిది ఆశించకూడదు అని అంటుంది. అంత మాత్రమే కాదు, నువ్వు ఏమి చేయకూడదు ఆ నిర్గమకాండ 20 అధ్యాయంలో 1 నుండి 15 వరకు చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తున్నది. అంత మాత్రమే కాదు, నువ్వుగా ఎలా ప్రేమించుకుంటావో, నువ్వు నీ తోటి సహోదరుని కానీ సహోదరిని కానీ అదే విధంగా ప్రేమించమని చెప్పినటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అనంటే భూమందు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం మాత్రమే. ఈ దినం మన పాపమును గురించి మనకు ఉన్నటువంటి నైతిక విలువలను తెలియచేసినటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము. మూడవదిగా చూసినట్లయితే మన గతం గురించి, మన భవిష్యత్తు గురించి చెప్పగలిగింది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. అంత మాత్రమే కాదు, కానీ మానవుడి యొక్క పుట్టుక ఏమిటో, మానవుడి యొక్క మరణము, మానవుడికి గతి తర్వాత, వాడి జీవిత అంతం తర్వాత కూడా ఏంటో తెలియచేసింది కూడా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం మాత్రమే. మానవుని యొక్క పుట్టుక అది గ్రహించేటటువంటి అనేక మంది దేవుని యొక్క భక్తులు వారి యొక్క జీవితం, నేను పూర్వమైతే హింసకుడిని, దూషకుడిని పౌలు గారు ఏ విధంగా తెలుసుకున్నాడు. దేని ద్వారా తెలుసా? తన యొక్క పుట్టుక విధానం, తన జీవన విధానము, తన యొక్క గత బ్రతుకేంటో తను తానుగా గుర్తెరిగి తన జీవితాన్ని ఏ విధంగా దేవుని కొరకు మరల్చుకున్నాడో పౌలు గారు ఉన్నారు. ఇంకా ఆ విధంగా గమనించుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథం అనేక మంది భక్తులు వారి యొక్క పుట్టుక గురించి, తర్వాత వారి గత జీవితం, వారి భవిష్యత్తు జీవితం ఏంటో వారు దేవుని దగ్గర పెనుగులాడి వారు పొందుకున్నారు. అదేవిధంగా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం కూడా మన పుట్టుక ఏంటో, మన జీవితం, మన గతం ఏంటో, మన భవిష్యత్తు ఏంటో చెప్పగలిగింది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. మన యొక్క పుట్టుకను, మన అంతం కూడా తెలియచేస్తుంది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. నాలుగోదిగా చూసినట్లయితే మానవులందరికీ కూడా ఇది అతి సమీపంగా ఉన్నటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. ఇది కొంత వర్గానికే చెందింది, లేకపోతే కొంత దేశాలకే చెందింది, లేకపోతే ఇది కొంత ఉన్నతమైన స్థానం వరకు చెందింది, అదములకు చెందలేదు అనేది లేదండి. ఇది ఎవరికైనప్పటికీ, ఏ పరిస్థితులు అయినప్పటికీ అందరికీ కూడా ఇది అందుబాటులో ఉన్నటువంటి సజీవమైన జీవం కలిగినటువంటి పరిశుద్ధ లేఖన గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఈ యొక్క గ్రంథం గురించి చూసినట్లయితే కొంత మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని 724 ప్రాంతీయ భాషల్లోకి ఈ పాత నిబంధన గ్రంథము తర్జుమా చేసి ముద్రించడం జరిగింది. అంత మాత్రమే కాదు, 1617 భాషల్లో ప్రపంచం అంతటా కూడా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ముద్రించబడింది. ఇంకా చెప్పాలంటే 1500 భాషలకి ఒక్కొక్క భాగంగా, అనగా మత్తయి సువార్తగా, మార్కు సువార్తగా, యోహాను సువార్తగా, ఈ విధంగా లూకా సువార్తగా, ఇట్లా సువార్తలకు కూడా అది ప్రకటిస్తూ ఉన్నటువంటిది. అంత మాత్రమే కాదు, 900 వర్షన్స్ తర్జుమా ఇంగ్లీష్ బైబిల్ అనేది 900 వర్షన్స్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్
ఈ యొక్క ఇంగ్లీషు బైబిల్ పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో 900 వర్షన్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, 4332 భాషలకు తర్జుమా చేయబడింది. ఎందుకో తెలుసా? ఏ మాట తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవములకు నడిపించుట కొరకు దేవుడు తన కుమారుని పంపించినాడు. అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనేది 5వదిగా ఇట్స్ నాట్ అన్ అవుట్డేటెడ్ బుక్, ఇట్స్ ఆల్వేస్ ది మోడర్న్ బుక్. ఎప్పుడు కూడా అది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసింది కాదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని యొక్క ఆత్మ చేత తన భక్తుల చేత దేవుడు రాయించినప్పటికీ భూత భవిష్యత్ కాలంలో ఆయన ఏమి రాబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది రుజువుతో సహా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకున్నాయి. ఎంత గొప్ప అద్భుతమైన బైబిల్ అండి. ఇది నిత్య జీవంలోకి నడిపించడానికి మానవుడికి ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ఇవ్వబడింది. 6వదిగా చూసినట్లయితే మనుషులను మార్చినటువంటి గ్రంథము, తాగుబోతుల్ని మార్చింది, దొంగల్ని మార్చింది, వ్యభిచారుల్ని మార్చింది, దూషకులను మార్చింది, ఆయన హింసించే వారిని మార్చింది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం. ఈ 6 విషయాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? పరిశుద్ధ లేఖన గ్రంథం ఎంత జ్ఞానాన్ని ఇచ్చేది, అది ఎంత పరిశుద్ధమైంది, ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఇందాక చదవబడిన 2 తిమోతి 3:14-15 ద్వారా ఆ మాటలు మనకి విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని అది ప్రసాదించేది అని, పరిశుద్ధతలోకి మనల్ని నడిపించేదని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? 119వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది. 119వ సంకీర్తనలో ఏమని రాయబడి 178వ వచనంలో 172వ వచనం ఈ విధంగా ఉంటుంది: నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యంను గూర్చి నా నాలుక పాడును. ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఏమిటని చెప్పేసి అని అంటున్నాడంటే న్యాయమైనవే. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఎక్కడ కూడా అన్యాయంగా మానవుడికి ఇవ్వలేదండి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా న్యాయమైనవే. ఎందుకో తెలుసా? మనం ఆయన వాక్యమును గురించి మన నిత్యము కీర్తించే వారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థించాలి. అందుకని ఇదే కీర్తనకాడు అంటారు కదా, నా జీవితానికి మీ వాక్యము వెలుగునిస్తుంది, చీకటి మయంతో నిండిపోయినటువంటి నా జీవితానికి వెలుగునిచ్చేటువంటిది మీ వాక్యము. కాబట్టి ఈ వాక్యమును గురించి మనం కొన్ని విషయాలు మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతామంటే ఎఫెసీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు ఉంటుంది. కొద్ది క్రిందకు వచ్చినట్లయితే, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. నీ కొరకు నా కొరకు, నువ్వు క్రీస్తుని ఎరిగినా క్రీస్తు ఎరగకపోయినా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. దేని కొరకు తెలుసా? వాక్యం చేత మనం శుద్ధీకరింప చేయటానికి, వాక్యం చేత మనం బలపరచడానికి, వాక్యం చేత మనలో ఉన్న అపవిత్రత నుండి విడుదల పొందటానికి, వాక్యం చేత మనలో ఉన్నటువంటి కీడుని ఆయన తొలగించట కొరకు, వాక్యం చేత మనలో ఉన్న అపవిత్రమైన మార్గాన్ని విడిచిపెట్టి పవిత్రమైనటువంటి మార్గంలోకి నడిపించే వరకు ఈ వాక్యము ఎంతో ముఖ్యమైనది. అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, ఈ కలంకమైనను అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదీ లేక పరిశుద్ధమైనదిగాను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఆయన పరిశుద్ధుడిగా పరిశుద్ధుడిగా మనం జీవించాలని. రెండోదిగా నిర్దోషమైనదిగాను, మన దోషం లేకుండా నిర్దోషులుగా జీవింప చేసేది ఈ జీవ గ్రంథము. మూడోది మహిమగల సంఘముగాను, ఆ యొక్క సార్వత్రిక సంఘము, ఆ మహిమ కలిగినటువంటి సంఘంలో నీవు నేను భాగస్థులు అగుట కొరకు అని చెప్తూ ఆయన ఎదుట మనం నిలబెట్టవలనని ఈ విషయం మనం తెలుసుకో. 3 విషయాలు మనం ఇక్కడ గమనించినట్లయితే మన జీవితంలో ఏ కలంకము లేని వారిగా మనం ఉండాలని, మన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారిగా ఉండాలని, నిర్దోషులుగా మనం జీవించాలని, మహిమగల సంఘంలో సార్వత్రిక సంఘంలో ఎత్తబడేటువంటి గుంపులో నీవు నేను ఉండాలని, మనం పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు నేను అది గమనించినట్లయితే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. నీక్కడ దేవుడు నిన్ను ఉంచింది ఈ 3 విషయాలు మనం సరి చేసుకోలేం. మన నిష్కపటమైనటువంటి వారిగా ఉండాలని, కలంకం లేని వారిగా మనం ఉండాలని, మనం పరిశుద్ధంగా జీవించాలని
విడిచిపెట్టి పవిత్రమైనది ఏంటో మనం గుర్తెరగాలని, అంత మాత్రమే కాదు నిర్దోషమైనది ఏంటో మనం తెలుసుకోవాలని, మహిమ కలిగినటువంటి ఆయన రాజ్య స్వార్థికులుగా మనం ఉండాలని ఆయన నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చాలని ఇష్టపడుతున్నాను. అందుకని యెషయా గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తాడు. యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూసుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనంలో ఉంది చూడండి. 23వ వచనం ఏమని రాయబడి, ఏలైనా తాను నిర్ణయించిన సమూల నాశనం ప్రభువును సైనిక సర్వలోకమునకు కలగచేయును అని అంటూ యెహోవా తన మార్గం ఏర్పరచుకొని నరుల వర్షంలో లేకుండా ఉన్నది. నరుల వర్షంలో లేకోకుండా తన వర్షంలో మానవుడు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ విధంగా అనంటే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్దాం. 22లో గమనించినట్లయితే అక్కడ ఒక మాట 16వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూద్దాం రండి ఏమని ఉంది అని గమనించినట్లయితే చూడండి. ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నువ్వు ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ సమాధిని తొలిపించుకొనేలా ఎత్తైన స్థలం నా సమాధిని తొలిపించుకొంచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొంచున్నాడు. మనం అందరం కూడా ఆ ఎత్తైనటువంటి ఆ పరలోకపు రాజ్య నివాసులుగా మనం ఉండాలని ఇక్కడ మనల్ని ఇంకను ఎందుకు ఇక్కడ ఉంచి ఉన్నాడంటే, ఎందుకు నువ్వు అనుకుంటుండవచ్చు నా దేవుడు ఎందుకు ఇక్కడ నువ్వు ఉంచి ఉన్నాడు అని నువ్వు అనుకుంటుండవచ్చు. లేకపోతే నువ్వు నాకు ఇక్కడ ఏం పని, నాది పరలోక రాజ్యం అని నువ్వు అనుకున్నావు. కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే నువ్వు ఈ భూమి మీద శరీరాకారాన్ని ధరించినప్పుడే నిన్ను నువ్వు ఏ డాగు, ఏ మచ్చ, ఏ కలంకం అయితే నీలో ఉన్నదో దాని అంతట్లో నుండి నువ్వు విడుదల పొందాలి కదా. దాని అంతట్లో నుండి నువ్వు స్వతంత్రత పొందుకోవాలి కదా. ఎప్పుడైతే ఆ స్వతంత్రతను పొందుకుంటావో నీవు ఆ పరలోకపు రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన నీ జీవితంలో వస్తుంది. నీ జీవితంలో దాని గురించి ఒక చింత, ఒక వైరాగ్యం, దేవుని కొరకు నేను ప్రాకులాడాలి, దేవుని కొరకు నిలబడాలని ఒక ఆశ అనేది నీలో కలుగుతుంది. ఆ ఆశ ఉండాలి అనంటే మనం ఆయన మార్గాన్ని ఏర్పరచుకొని ఆయన వర్షంలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథకర్త కూడా ఒక మాట రాస్తారు. సామెతల గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమంటుందో చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మన స్వబుద్ధిని అంటే మనం ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనం ఎప్పుడైతే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం, దేవుని యొక్క అద్భుతాలను మనం చూడగలుగుతాం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుడిచ్చేటువంటి ఆ రాజ్యపు నివాసాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దాని కొరకు దేవుడు ఇక్కడుండగానే నువ్వు సిద్ధపడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 3వ విషయానికి మనం వెళ్ళినట్లయితే ప్రతి శోధన నుండి మనల్ని విడుదల చేసి మన విశ్వాసతను మనం కాపాడుకోవటానికి దేవుడు మనకి బలాన్ని ఇచ్చేటువంటి వాడు. అందుకనే 1వ యోహాను పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మాటలు మనకి కనిపిస్తే 1వ యోహాను పత్రిక చూద్దాం రండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడినాయి. చిన్న పిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాచున్నాం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాటిని ఏది ఎరిగి ఉన్నారో మీరు రాచున్నాం. యవనస్తులారా బలవంతులారా దేవుని వాక్యం మీ అందరూ నిలిచి ఉండినట్లు. మనం 3వది కావాల్సింది ఏంటో తెలుసా? మన శోధన నుండి తప్పించబడాలంటే దేవుని వాక్యం మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు, దేవుని వాక్యం నందు మనం నిలిచినప్పుడు ఆ వాక్యము మనల్ని శోధన నుండి తప్పిస్తుంది, ఆ శోధన నుండి విడుదలిస్తుంది, ఆ శోధనలో మనం తట్టుకునేటువంటి శక్తినిస్తుంది. ఆ తట్టుకు శక్తిని ఇవ్వటం మాత్రమే కాదు, ఆ శోధనల మీద జయాన్ని ఇచ్చేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము మన విశ్వాసం ద్వారా మనం స్వతంత్రించుకున్నప్పుడు మన జీవితంలో కార్యం చేయగలుగుతారు. దుష్టుని మనం జయించగలిగిన శక్తి సామర్థ్యత మనకి ఇస్తారు. మన జీవితాల్లో వాక్యమే ఒక ఆయుధంగా అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా చూచినట్లయితే కనుక వాక్యం గురించి విశ్వాస జీవితము ఏ విధంగా ఉండాలో, ఎదగడానికి ఏ విధంగా అది దోహదపడుతుందో కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసి ఏ విధంగా దాని అందు నిలిచి ఉండాలి, విశ్వాసి ఎదగటానికి అది ఎంత దోహదపడుతుందో మనకు తెలుస్తున్నది. ఏ విధంగా అది దోహదపడుతుందో మనం తెలుసుకుందాం. ఎలా? దుష్టుల చెప్పున్నాడు ఒక కీర్తనకారుడు రాస్తాడు కదా,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గన నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం. అతడు అని ఈ 3 విషయాలు చెప్పి, అతడు నీటి కాలువ యందు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు వర్ధిల్లుతాడు. ఆ ఫలము అది చెట్టు వలె వర్ధిల్లినప్పుడు గొప్ప జీవితాన్ని ఇస్తుంది. అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి? మనం నిలవకుండా, అపహాసకులు కూర్చుండ చూడన మనం కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు మనం నిలిచిట వారై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని యొక్క వాక్యం నందు స్థిరులుగా ఉంటాము. రెండోదిగా విశ్వాస జీవితంలో మనం ఎదిగే వారిగా మనం ఉంటాము. ఐదోదిగా చూసినట్లయితే కీర్తనకారుడు 119 సంకీర్తనలోనే ఒక మాట నాకు రాస్తుంది. 119 సంకీర్తన 165 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందో చూద్దామండి. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తృప్తులకు కారణమేమీ లేదు. మన దేవుని యొక్క ధర్మశాస్త్రం నిలిచినప్పుడు మనం తృప్తిల్లిపోకుండా ఆ ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాట యందు మనం నిలిచిన వారు ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనం నిలిచిన వారు ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వారికంట ఎంతో నెమ్మది. మనం దేవుణ్ణి అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడు మన జీవితాలు ఎంతో నెమ్మది ఉంటుంది. ఆయన వాక్యాన్ని అనుకరించినప్పుడు మన జీవితాలు ఎంతో గొప్ప కార్యములు చూస్తాం. ఆయన వాక్యం నిలిచినప్పుడు మన జీవితాలు ఎంతో అద్భుతములు చూస్తాం. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది అని భక్తులు సెలవిస్తున్న రీతిగా మన జీవితంలో మన దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రం నందు మనం నిలిచి మన దాన్ని ప్రేమించి ఉన్నప్పుడు మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. అంత మాత్రమే కదా, అపొస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు కదా, అపొస్తలుల కార్యంలో రాయబడి ఉంటే అపొస్తలుల కార్యము 26 అధ్యాయంలో 27 వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడుతుంది. 26-27 వచనంలో ఏమని అక్కడ రాయబడి ఉందంటే, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును అని అంటూ, అందుకని ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నారే అని పౌలుతో చెప్పాను. అంటే దేవుని అందు మనం నిలిచిన్నప్పుడు, మన ఏంటి ఆయనకి నెమ్మది వచ్చినప్పుడు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడతాం. దేవుని కుమార్తెగా మనం మార్చబడతాము. అది దేవుడు కోరుకుంటున్నాం. మన విశ్వాస జీవితంలో మనం ఏదో వెళ్ళి బలవంతంగా ఎవరినో మార్పు చేయటం కాదు, కానీ మన జీవితం ద్వారా మనకు కలిగిన విశ్వాసాన్ని, రక్షణార్థమైనటువంటి జ్ఞానం మనం నిలిచినప్పుడు దేవుడు మనల్ని స్థిరులుగా చేస్తాడు. స్థిరులుగా చేయటమే కాదు, కానీ అనేక మందిని దేవుని కొరకు మనం సిద్ధపరిచినట్లుగా దేవుడు వాడుకుంటాడు. ఆఖరిగా చూసినట్లయితే దేవుని సంకల్పము మనకి ఏది కూడా ఆయన దాచిపెట్టలేదని అపొస్తలుల కార్యం 26-25లో ఉంటుంది చూడండి. అక్కడ సంకల్పం ఏంటి తెలుసా? దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆత్మ నశించిపోవటానికి, ఒక ఆత్మ నశించిపోతుంటే ఆయన ఎంత దుఃఖపడుతుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని ఇచ్చి ఒక మట్టికి ఒక ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనసు ఎంత దుఃఖపడుతుందో, ఆయన మనసు ఎంత కలవరం చెందుతుందో. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మనము మన కృపా వాక్యమును దేవునికి సమర్పితం చేసుకోవాలి. ఆయన సంకల్పమును ఏమిటో మనం తెలుసుకొని ఆ సంకల్పాన్ని మనం దాచిపెట్టుకోకుండా ఆ సంకల్పం మనం నిలిచినప్పుడు ఆయన కృపా భాగ్యతను పొందుకుంటాం. ఆఖరిగా ఆయన కృపా వాక్యము మనకు అప్పగింపబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14-15 వచనాల్లో చదవబడినటువంటి మాటలో ఉంటుంది కదా, ఆయన మనుషుల ఏంటి అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగుకు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకొని పోకుండా అల్లల చేత ఎదురగొట్టబడిన వారమై ఉండక, మనం వీటన్నిటి చేత కొట్టుకొని పోకూడదు. లోకంలో ఉన్నటువంటి మనకు అనేకమైన వస్తుంటాయి, అనేకమైన కలుగుతుంటాయి. ఈ దినం మన సహోదరుల గురించి మనం చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో వేదనలు, ఇంకా తోలనటువంటి అపహాస్యం చేస్తున్నారు. మనుషుల్ని అడ్డు పెట్టుకుని సజీవుడైన దేవుణ్ణి కూడా కించపరుస్తున్నారు. ఇది ఈ దినంలో మాత్రమే కాదండి, 1వ శతాబ్దం నుండి వారు మనుషులు అక్కడ వారు ఎంతగానో యేసుక్రీస్తు
ప్రభు వారిని హింస పెడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుని వారు నీచంగా మాట్లాడుతున్నప్పటికీ, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, ఆయన ఎంతగానో బాధిస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పటికీ, ఇంకా బాధాకరమైంది ఏంటంటే, దొంగ ఆ శిలువ మీద ఉండి, ఒక దొంగ అయితే దేవుని అపహాస్యం, యేసుక్రీస్తు ప్రభు వారిని అపహాస్యం చేస్తున్నాడు. కానీ మరొక దొంగ అయితే వెంటనే ఆ వ్యక్తిని ఖండించి, అరే నీకు నాకైతే ఇది తగిందిరా, మనం దొంగలం రా, మనం దొంగలం కాబట్టి మనకి తగిందే, కానీ ఏ పాపం ఎరిగినటువంటి ఈయన అందరి కొరకు ఆయన ప్రాణ త్యాగాన్ని చేస్తున్నాడు. అందుకనే ఆ మంచి మనసును యేసుక్రీస్తు ప్రభు వారు ఎరిగి వెంటనే అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. నా ప్రియ సహోదరుడా, ఆయన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది, ఆయన కనికరం ఎంత గొప్పదో మనకు అర్థం, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆయన వాత్సల్యత, ఆయన కృపా సత్యములందు నిల్చుండే వారుగా ఉంటున్నామా, లేకపోతే సమీపింపరానటువంటి తేజస్సుతో నింపబడినటువంటి ఆ దేవుని యొక్క కృపా బాధ్యత మనం పొందుకునే వారు ఉంటున్నాం. అందుకని ఆఖరిగా ఈ మాటను చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడిన వాటిని ఎందుకు గైకొన్న వాడిన అందరూ కూడా ధన్యులు. మనం సమయం ఎంతో సమీపించింది, ఎన్నో దాడులు, ఎంతో భయంకరమైన ఎదురాడేటువంటి పరిస్థితులు ఈ క్రైస్తవులకి ఎక్కడ కూడా నమ్మశక్యమైనటువంటి పరిస్థితులు లేవు. అన్నీ కూడా వ్యతిరేకకరమైనటువంటి చట్టాలు, వ్యతిరేకకరమైనటువంటి క్రియలు, వ్యతిరేకకరమైన దాడులు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఆయన కొరకు క్రీస్తు హతసాక్షి అయిపోయిన భక్తులు ఎంతమంది లేదండి. ఆ యొక్క స్టెఫను మొదలుకొని, ఆ యొక్క హనోకు గారు మొదలుకొని, నిన్నటి దిన నా సహోదరుడు ఆ యొక్క సహోదరుడు ప్రగడాల ప్రవీణ్ సహోదరుడు వరకు అనేక మంది హతసాక్షులుగా ఎంచబడినారు. కానీ వారు దేవుని యొక్క జీవితం రాయబడతారు. వారు ధన్యులు, వారి జీవిత ధన్యులు. నీ జీవితం, నా జీవితం కూడా ఒక ధన్యకరంగా మార్చబడాలంటే దేవుని యొక్క కృపా వాక్యం నాకు మన జీవితాలను అప్పగించుకోవాలి. ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన జీవితాల్లో నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే మన నెమ్మది కలుగుతామో మనం ఆత్మీయంగా ఎదగటానికి అది దోహదపడుతుంటుంది. ఎప్పుడైతే దోహదపడుతుంటుందో మన విశ్వాసం నందు మనం నిలకడగా నిల్చుండే వారుగా ఉంటాము. ఎప్పుడైతే విశ్వాసం నందు నిలకడగా నిల్చుంటామో మన ఆత్మీయ స్థితి ఒక పరిశుద్ధంగా, మన భౌతికకరమైనటువంటి జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఒక పరిశుద్ధంగా మార్చబడుతుంది. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితము దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఎంతవరకు ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాం, మన జీవితాన్ని ఆయన కృపా వాక్యానికి మనం అనుసరించి ప్రతి దినం కూడా జీవ వాక్యాన్ని చదివేవారుగా ఉంటున్నామా? ఆ మాటల ద్వారా నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు కదా. కానీ ఆ మాటలను నువ్వు చదువుకోకుండా ఏదో నేను భక్తిపరుని, ఏదో నేను భక్తితో కూడుకున్న వాడిగా నేను ఉన్నానా అని చెప్పి నిన్ను నువ్వుగా ఏదో ప్రోత్సహించుకుంటున్నావా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన సేవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ఆరాధిస్తామో, దేవుణ్ణి మనం పూజిస్తామో, దేవుని కీర్తిస్తామో, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తామో ఆయన మహిమ కలిగిన కార్యములను మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆయన మహిమ కలిగిన కార్యాలను చూడగలుగుతామో మనలో ఉన్నటువంటి అపరిశుద్ధత పోతుంది, మనలో అపవిత్రత పోతుంది. మనలో ఉన్నటువంటి డాగు, ఏ కల్మషం అయితే మన జీవితంలో ఉండి దేవునికి నీకు విరోధంగా ఉన్నాయో వాటన్నిటిలో నుండి దేవుడు గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన జీవితం నీ జీవితంలోకి ప్రవేశిస్తాడో, ఎప్పుడైతే నీ జీవితం ఆయన కార్యం చేయాలని ఇష్టపడతాడో, ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆయన వస్తాడో నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఆ దావీదు మహారాజు గారు అన్నట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? తన జీవితంలో తన తప్పిదం చేసినప్పటికీ కూడా తన తప్పిదాన్ని తను దేవుని సముఖనందు కన్నీటితో కడుక్కున్నాడండి. కన్నీటితో దేవుని యొక్క పాదాలను కడిగాడండి. అందుకనే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఇప్పటి వరకు శోధనల చేత కొట్టుమిట్టాడు, బాధల చేత కొట్టుమిట్టాడుతుంటే ఇదిగో నీ విశ్వాస జీవితం ఇంకా కూడా అది అపరిపూర్ణతగా అది అంకను కూడా ఎల్తిగానే ఉంటే ఈ దినమే నీ విశ్వాసం నందు నిలకడగా నిల్చుండు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, నీలో అవినంత విశ్వాసం కలిగి ఉన్నట్టే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు. నీలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసం మొదట ఆయన సజీవుడైన దేవుడని నమ్మాలి. ఆ సజీవుడైన దేవుడను నమ్మినప్పుడు దేవుని కార్యాలను జీవితంలో చూడగలుగుతావు. ఎప్పుడైతే దేవుని కార్యములు నీ జీవితంలో మొదలు పెడతాయో, ఏ మనుషుడు వచ్చినప్పటికీ కూడా ఏ మనుషుడు కూడా ఆ ఆశీర్వాదాలను ఆపలేడు. అందుకనే కీర్తనకారుడు 127, 128 నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్క
మొక్కలవై అని ఎందుకని అన్నాడు తెలుసా? నీ జీవితాన్ని ఫలప్రదంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితం ఫలప్రదంగా మార్చబడుతుందో, నీ జీవితం ఎప్పుడైతే ఆశ్చర్యకరంగా ఉంటుందో, నిజమైన రక్షణార్థమైనటువంటి ఆయన విశ్వాసం నందు, ఆయన యందు నమ్మిక యందు నీ స్థిరులుగా ఉంటావు. అటువంటి స్థిరత్వం దేవుడు మనందరికీ దయచేసి ఆయన మహిమ కొరకు, ఆయన రాకడ పర్యంతము లేకపోతే మన పోకడ పర్యంతము ఆయన విశ్వాసం నందు నిన్ను నన్ను కాపాడినట్లుగా అనుదినము కూడా ఆయన పాదాల చెంతకు వెళ్దాం. ఆయన పాదాల చెంత బ్రతిమలాడుకుందాం. ఆయన పాదాల మీద పడి దేవా నన్ను క్షమించు అని అన్నప్పుడు నిన్ను నన్ను క్షమించేవారు. మనం చేసిన తప్పిదాన్ని క్షమించలేదు మన భార్య, లేకపోతే మన భర్త, లేకపోతే మన తల్లిదండ్రులు క్షమించలేకపోవచ్చు. కానీ నిన్ను ఎటువంటి ఘోరమైన పాపినైనప్పటికీ ఆ పాపిని క్షమించగలిగేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన యందు నిల్చుండి ఆయన కృపా సత్య వాక్యాలని మన జీవితంలో అన్వయించుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకొని ఈ దినాల్లో మనం దేవుని కొరకు రోషముతో ముందుకు కొనసాగినప్పుడు ఆయన జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులయ్యా. ఈ నాయన గడిచిన వారం అంతా కూడా కాచే కాపాడి ఈ దినం నాయన విశ్వాసము రక్షణార్థమైనటువంటి సౌభాగ్యత ఏంటో మీరు మాకు తెలియజేస్తున్నారు. మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ఏ విషయాల్లో మేము సరిచేయబడాలో తండ్రి, మమ్మల్ని మేము ఏ విధంగా పవిత్రపరచుకోవాలో తండ్రి, మా పుట్టుక ఏంటో, మా భవిష్యత్తు ఏంటో, మా గతం ఏంటో అన్నీ మాకు తెలియజేస్తున్నారు ప్రభా. నాయన మేము నాయన నిత్యము నాయన మీ కొరకు జీవించగలిగే కృపా బాధ్యత ఇచ్చింది. మీ వాక్యంని అంటు పెట్టుకొని ప్రభా, మీ వాక్యం అని అడుగు జాడలో మేము నడవటానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన మేము ఏ శోధనలు వచ్చినప్పటికీ వాటి నుండి విడుదల, మా విశ్వాసం ద్వారా మేము విడుదల పొందుకునే కృపా బాధ్యత మాకు దయచేయమని తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 నీరు ప్రతిఫలింపచేయండి. అది ఆయన ఎంతో వేదనకరమైనటువంటి కుటుంబాలుగా, ఎంతో వేదనకరమైనటువంటి ఆత్మీయ స్థితులు, ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ జీవితాలు ఉన్నాయి తండ్రి. మీ సేవకుల గురించి ప్రార్థన చేస్తాం ఆయన. ఇదిగో ప్రతి సేవకుని యొక్క కుటుంబం చుట్టూ దూతలను ఉంచండి అయ్యా. ఇదిగో నాయన మీ సేవలో ఘనమైన పాత్రలుగా ప్రతి సేవకుని ఎంతైతే నాయన చూస్తున్నారో, మీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధం వర్ధిల్లని మీరు సవిస్తున్నారు తండ్రి. తండ్రి, ఎంత ఎదురుదాడులు వచ్చినా, ఎంత నాయన కించ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ప్రభా అయ్యా, మీ వైపే చూస్తూ మా పరుగు బంధాన్ని ముందు కొనసాగే కృపా భాగ్యం దయచేయమని తండ్రి. అభాగ్రను ఎన్నికలు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నన్ను నేను సరిచేస్తూ నా విశ్వాసత మీ అందరి నమ్మికత్వాన్ని ఏ విధంగా నేను స్థిరపరచుకోవాలో ఇది మీరు నాకు మా అందరికీ తెలియజేస్తున్నారు. దానిని నిల్చుండే కృపా భాగ్యం దయచేయండి. గడిచిన వారంతా కూడా మీ సజీవమైన రెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడారు. మీరు నాకు తెలిసిన మరొక నూతన వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అంత వరకు నమ్మకంగా జీవించే కృపా భాగ్యత నాకు మాకు మా అందరికీ దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడగండి. ఆయన రాకడ పర్యంతము ఆయన కొరకు సజీవ సాక్షులుగా జీవించగలిగే కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రదర్ అజయ్ బాబు గురించి మేము అందరిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఆల్రెడీ మనం ఒక సహోదరుని పోగొట్టుకున్నాం. ఈ యొక్క సహోదరుడు ఇంకా రోషంతో ఉన్నది ఎక్కడ కూడా తన సొంత విధానాలు కాకుండా ఆయన దేవుని కొరకు రోషంగా జీవించినట్లుగా, ఆయన మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుడు కూడా రోషంతో దేవుని కొరకు జీవించినట్లుగా నా యొక్క పరిచర్ల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నటువంటి మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.